సకాలంలో వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని బొమ్మలూరు గ్రామంలో గ్రామస్తులు వినూత్నంగా కప్పలకు వివాహం జరిపించారు. టీడీపీ నాయకుడు గుత్తా చంటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో కప్పలకు వివాహం నిర్వహించిన అనంతరం గ్రామంలో ఊరేగింపు చేపట్టి వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా చంటి మాట్లాడుతూ వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ వర్షాలు ఆలస్యమైనప్పుడు కప్పలకు వివాహం జరిపించి వర్షదేవుడిని ప్రార్థించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెప్పారు. ఈ ఏడాది కూడా రైతుల శ్రేయస్సు కోసం అదే సాంప్రదాయాన్ని కొనసాగించినట్లు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురిసి అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. దేశవ్యాప్తంగా కూడా వానల లేని సందర్భంగా ఈరోజు బొమ్మలూరు గ్రామంలో ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతుల్ని వానలు లేనప్పుడు కప్పలను ఊరేగిస్తే మరి వర్షాలు పడతాయనేది పెద్దల యొక్క సూచన. వాళ్ళ మార్గంలోనే ఈ రోజున గ్రామం అంతా కూడా కప్పలను ఊరేగించి మరి జగనమ్మకి మొక్కుని మంచి వర్షాలు పడాలని చెప్పి రైతులందరూ బాగుండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా ఆ దేవుడు కరుణిస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం